నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. ఇంత క్రితం వీడియోల్లో మీకు 6వ స్థానాధిపతి పాపై 12 భావాల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని సంబంధించిన వీడియో చేశాను. ఈ వీడియోలో 6వ స్థానాధిపతి కొన్ని లగ్నాలకు శుభుడవుతాడు కదా, ఆ శుభుడైన లగ్నాలకు 6వ స్థానాధిపతి 12 రాశుల్లో ఏ భావంలో ఉంటే ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. ఇక 6వ స్థానాధిపతి శుభుడంటే ఏ లగ్నానికైనా 6వ స్థానాధిపత్యంతో పాటు ఆ గ్రహానికి కోణాధిపత్యం రావాలి, అప్పుడు శుభుడైతాడు. ఉదాహరణకు ఇక్కడ చూడండి, వృషభ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడే, 6వ స్థానాధిపతి శుక్రుడే కదా, కాబట్టి వృషభ లగ్నానికి శుక్రుడు 6వ స్థానాధిపతిగా శుభత్వాన్ని ఇస్తాడు. ఇక కర్కాటక లగ్నానికి 6వ స్థానాధిపతి గురువు అవుతాడు. చూడండి, ధనుస్సు రాశి కదా, ఆ లగ్నానికి శుభుడే గురువు. ఎందుకంటే గురువుకు 6వ స్థానాధిపత్యంతో పాటు 9వ స్థానాధిపత్యం కూడా వస్తుంది కదా, కాబట్టి శుభుడవుతాడు. అదేవిధంగా కన్యా లగ్నానికి 5, 6వ స్థానాధిపతి శని అవుతాడు. కోణాధిపత్యము ఇంకోటి పాపాధిపత్యం వచ్చినా అది శుభత్వాన్ని ఇస్తుంది, కాబట్టి కన్యా లగ్నానికి శని శుభుడు. ఇక వృశ్చిక లగ్నానికి 6వ స్థానాధిపతి కుజుడే, లగ్నాధిపతి కుజుడే కదా, కాబట్టి దానికి శుభత్వాన్ని ఇస్తాడు. ఇక మకర లగ్నానికి 6వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి బుధుడు అవుతాడు. చూడండి, కాబట్టి మకర లగ్నానికి బుధుడు శుభుడే. ఈ విధంగా మనము శుభత్వంగా ఉండే ఈ లగ్నాల వారికి, అంటే ఏ లగ్నాలు, వృషభము, కర్కాటకము, కన్య, తర్వాత వృశ్చికము, మకరం, ఈ లగ్నాలకు 6వ స్థానాధిపతి శుభుడవుతాడు. కాబట్టి ఈయన లగ్నంలో ఉన్నాడు అనుకుందాం. 6వ స్థానాధిపతి లగ్నంలో ఉంటే మంచిదే, శుభుడై లగ్నాధిపతితో కలిసినా మంచిదే, ఎన్ని డిగ్రీల్లో ఉంటే ప్రాబ్లం లేదు. 1వ స్థానం కూడా శుభత్వం ఇచ్చేదే కదా, కాబట్టి 6వ స్థానాధిపతి లగ్నంలో ఉంటే శుభుడయ్యి ఆ జాతకుడు వైద్య వృత్తిని స్వీకరించవచ్చు, లేదా వడ్డీ వ్యాపారం ద్వారా బాగా సంపాదించవచ్చు. జాతకుడు లాయర్ అయ్యే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి కూడా బాగా ఉండొచ్చు జాతకంలో. జాతకునికి ఇతరులకు సేవ చేసే తత్వం ఉండొచ్చు, లేదా సేవా సంస్థలను నెలకొల్పచ్చు. ఇలాంటి ఫలితాలు 6వ స్థానం ఫలితాలన్నీ మంచిగా వస్తాయి. ఈ 6వ స్థానాధిపతి జాతకంలో శుభుడయ్యి 2వ భావంలో ఉంటే పర్వాలేదు, డిగ్రీలతో అవసరం లేదు. ఎందుకంటే 2వ భావం అనేది శుభత్వాన్ని ఇచ్చేది కొన్ని లగ్నాలు, పాపత్వాన్ని ఇచ్చేది కొన్ని లగ్నాలు. పాపత్వాన్ని ఇచ్చేదైనా శుభత్వాన్ని ఇచ్చేదైనా 6వ స్థానాధిపతి ఒకడే 2లో ఉంటే జాతకుడు వైద్య వృత్తి ద్వారా కానీ, వడ్డీ వ్యాపారం ద్వారా కానీ, మేనమామ ద్వారా కానీ, లేదా లాయర్ వృత్తి ద్వారా కానీ ధన సంపాదన చేస్తాడు అని చెప్పచ్చు. ఒకవేళ 2వ స్థానాధిపతి ఆ లగ్నానికి పాపై 6వ స్థానాధిపతి కలిసి ఉంటే అప్పుడు ఇక్కడ ఎలా ఉండాలా, 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండి 2వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీల్లో ఉంటే సేమ్ ఫలితాలే వస్తాయి. తర్వాత 6వ స్థానాధిపతి 3లో ఉంటే సోదరుల్లో ఎవరైనా కానీ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, లేదా వైద్య వృత్తి చేస్తూ ఉండొచ్చు. జాతకుడు వైద్య వృత్తిలో మంచి నైపుణ్యం ఉండొచ్చు. జాతకునికి సేవా సంస్థను నెలకొల్పడంలో, సేవా సంస్థను నడపడంలో ప్రావీణ్యం ఉండొచ్చు. ఇలా తీసుకోవచ్చు మనం. ఒకవేళ 6వ స్థానాధిపతి 3వ స్థానాధిపతితో కలిసి ఉంటే అప్పుడు కూడా 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీలో ఉండి 3వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీలో ఉంటే ఒకే ఫలితమే వస్తుంది. 6వ స్థానాధిపతి ఒకవేళ 4వ భావంలో ఉన్న, 4వ భావం అనేది కొన్ని లగ్నాలకు శుభత్వం ఇస్తుంది, కొన్ని లగ్నాలకు పాపత్వం ఇస్తుంది. శుభత్వం ఇచ్చినా పాపత్వం ఇచ్చినా 6వ స్థానాధిపతి 4లో ఉంటే ఓకే, అదేం ప్రాబ్లం లేదు. 4వ స్థానాధిపతితో కలిసి ఉంటే ఎక్కడైనా కానీ 4వ స్థానాధిపతి పాప అయితే 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండి 4వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీలో ఉంటే ఫలితాలు మంచిగానే ఉంటాయి. ఎలాగా, జాతకుడు వడ్డీ వ్యాపారం చేస్తూ స్థలాలు కానీ, భూములు కానీ, ఇల్లు కానీ తనకట్టు పెట్టుకొని, లేదా వస్తువులు తనకట్టు పెట్టుకొని, లేదా వాహనాలు తనకట్టు పెట్టుకొని, లేదా నగలు తనకట్టు పెట్టుకొని ఇవ్వడం వలన వారు కట్టలేని పరిస్థితుల్లో వారి భూములు కానీ, నగలు కానీ, వస్తువులు కానీ జాతకునికి తక్కువ రేటులోనే లభిస్తాయి. అలాగే జాతకుడు వైద్య వృత్తిని చేయడం వలన బంధువర్గంలో మంచి గౌరవం ఉంటుంది, లేదా వడ్డీ వ్యాపారం చేయడం వలన సమయానికి బంధువులను ఆదుకోవడం వలన వారిలో గుర్తింపు అనేది బాగుంది. 6వ స్థానాధిపతి 5వ భావంలో ఉంటే, లేదా 5వ భావాధిపతితో కలిసిన
ఇక్కడ డిగ్రీలు చూడక్కర్లేదు, ఎందుకంటే 5వ భావం అనేది అన్ని లగ్నాలకు శుభత్వం ఇచ్చేది. 6వ స్థానాధిపతి 5లో ఉంటే జాతకుని సంతానము వైద్య వృత్తి చేస్తూ ఉండొచ్చు, లేదా వైద్య వృత్తికి సంబంధించిన చదువుతూ ఉండొచ్చు. వారిలో రోగనిరోధక శక్తి బాగుండొచ్చు. జాతకునికి శత్రుజయం బాగా ఉంటుంది. జాతకుడు అన్నదానం అనే సేవా కార్యక్రమాన్ని నడిపే అవకాశం కూడా ఉంటుంది. జాతకుని మేనమామ ద్వారా జాతకునికి అదృష్టం కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పారు. 6వ స్థానాధిపతి 7వ భావంలో ఉంటే, 7వ భావము అన్ని లగ్నాలకు పాపత్వాన్ని ఇచ్చేది. అయితే 6వ స్థానాధిపతి ఒక్కడే 7వ భావంలో ఉన్నా, లేదా 7వ స్థానాధిపతితో ఎక్కడైనా కలిసి ఉన్నప్పుడైతే 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండి 7వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీల్లో ఉంటే 7వ భావాధిపతిని శుభపరుస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. అంటే భాగస్వామి వైద్యులు కావచ్చు, లేదా సేవా సంస్థలు నడుపుతూ ఉండొచ్చు, లేదా సేవా తత్పరత ఉండొచ్చు వారిలో. ఇక్కడ ఇటువంటి మంచి లక్షణాలు ఉంటాయి. ఇక 6వ స్థానాధిపతి శుభుడై 8వ భావంలో ఉంటే, ఇక్కడ 8వ భావంలో ఉన్నప్పుడు 6వ స్థానాధిపతి ఏమైనా 8వ స్థానం ఏదైనా పర్వాలేదు, అది విపరీత రాజయోగం కిందకే వస్తుంది. అప్పనంగా ఆస్తులు వస్తాయి, డబ్బు వస్తుంది. అలాగే 8వ స్థానాధిపతితో కలిసినప్పుడు ఆయన ఆ లగ్నానికి 8వ స్థానాధిపతి పాప అయితే 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీలో ఉండి 8వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. జాతకుడు జ్యోతిష్ శాస్త్రంలో కానీ రహస్య శాస్త్రాల్లో నిపుణుడై ప్రజలకు సేవ చేస్తూ ఉండొచ్చు, లేదా గూఢాచార వ్యవస్థలో ఉండొచ్చు, లేదా ఏదైనా పరిశోధనా రంగంలో ఉండొచ్చు. ఇది కూడా ఒక రకంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే 8వ స్థానం అనేది విదేశాలను సూచిస్తుంది, 6వ స్థానం అనేది సేవ ఉద్యోగం సూచిస్తుంది. ఆ జాతకుడు విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్పచ్చు మనం. ఇక 6వ స్థానాధిపతి శుభుడై 9వ భావంలో ఉంటే, లేదా 9వ స్థానాధిపతితో కలిసిన ఇక్కడ డిగ్రీలు చూడక్కర్లేదు, ఎందుకంటే 9వ భావం కోణస్థానం అన్నిటికీ శుభస్థానమే కాబట్టి. జాతకుని తండ్రి డాక్టర్ కావచ్చు, లేదా వడ్డీ వ్యాపారంలో బాగా ధనం ఆర్జించవచ్చు, లేదా జాతకుని మేనమామ విదేశాల్లో ఉండొచ్చు, లేదా బాగా ధనం సంపాదించి ఉండొచ్చు, ఇలా చెప్పుకోవచ్చు. 6వ స్థానాధిపతి 10వ భావంలో ఉంటే, 10వ భావంలో ఉన్నా పర్వాలేదు, 10వ భావాధిపతితో కలిసినప్పుడు 10వ భావం అనేది పాపత్వాన్ని ఇస్తే ఆ లగ్నానికి 10వ భావాధిపతి ఎక్కువ డిగ్రీలో ఉండి 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీలో ఉండాలి. అలా ఉన్నప్పుడు జాతకుడు వృత్తి అనేది లాయర్లకు సంబంధించి ఉండొచ్చు, లేదా జైల్లో ఏదైనా పోలీసు ఉద్యోగం అయి ఉండొచ్చు జాతకునికి, లేదా మిలిటరీలో పనిచేస్తూ ఉండొచ్చు. 6వ స్థానాధిపతి 10లో ఉండడం వల్ల ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు, సేవా సంస్థలు నెలకొల్పుతాడు ఈ జాతకుడు, లేదా వైద్య వృత్తి స్వీకరించి ఉంటాడు. అలాగే 6వ స్థానాధిపతి శుభుడై 11వ భావంలో ఉంటే, ఇక్కడ 6వ స్థానాధిపతి 11వ భావం ఉంటే పర్వాలేదు, 11వ భావాధిపతితో కలిసేప్పుడు మాత్రము 11వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీలో ఉండాలా, 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీలో ఉండాలా. అలా ఉన్నప్పుడు జాతకుని మేనమామ గాని, లేదా అన్నగారు గాని, అక్కగారు గాని డాక్టర్లు కావచ్చు, లేదా వడ్డీ వ్యాపారులు కావచ్చు. జాతకుడు వడ్డీకి నడిపే డబ్బు ఎవరికిచ్చినా అనా పైసలతో సహా తిరిగి వస్తుంది అని చెప్పచ్చు. జాతకుడు పోటీలలో విజయం లభిస్తుంది, శత్రుజయం ఉంటుందని కూడా చెప్పచ్చు. 6వ స్థానాధిపతి 12వ భావంలో శుభుడై ఉంటే, 12వ స్థానాధిపతి ఆ లగ్నానికి పాప అయితే 12వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీలో ఉండాలి, 6వ స్థానాధిపతి తక్కువ డిగ్రీలో ఉండాలి. అలా ఉంటే శుభ ఫలితాలు వస్తాయి. 12వ భావంలో శుభుడై ఉన్నప్పుడు జాతకుడు ఫైనాన్స్ సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, డబ్బు మైన్, లేదా హాస్పిటల్ నెలకొల్పచ్చు, లేదా జాతకుని మేనమామ విదేశాల్లో ఉండొచ్చు, ఇలా చెప్పుకుంటారు. ఇలా మనకు 12 భావాల్లోనూ 6వ స్థానాధిపతి శుభుడైనప్పుడు ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇది మీరు బాగా జాగ్రత్తగా ఉంటే మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా జాతక పరిశీలన కోసం కూడా సంప్రదించవచ్చు. నమస్తే. ఓకే.